సో మనం ఇక్కడ ఆదోని దగ్గర మేకడోనా అనే విలేజ్ కి రావడం జరిగింది. ఈ చెప్పిన ప్రతి స్ప్రేయింగ్ కూడా తూచా తప్పకుండా ఈ రైతు అయితే పాటించడం జరుగుతుంది. అంతకు ముందు గతంలో వేరే పంట పెట్టి ఇప్పుడు 80 రోజుల పంట మాత్రమే ఇది. సో ఆ టైంలో పెట్టొచ్చా వద్దా అని చెప్తే ఖచ్చితంగా కూడా పండుతుంది, నేను చెప్పిన ప్రతి స్ప్రేయింగ్ కూడా ఫాలో అని చెప్పాను. అదే విధంగా ఈ రైతు పాటించడం జరుగుతుంది. ఈ ఏరియా ఎక్కడ చూసినా కానీ వైరస్, బొబ్బర, ఎర్రనల్లి, త్రిప్స్ ఆకులు మొత్తం కూడా కాలిపోయి ఉన్న పరిస్థితుల్లో ఈ తోట మటుకి చూస్తే కనుక గమనిస్తే తోట మొత్తం కూడా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఎక్కడ గమనించినా కానీ మనకి తోట అనేది చాలా క్వాలిటీగా ఉండడం జరిగింది. సో సైడ్ బ్రాంచెస్ కానీ, బుట్ట కట్టడం కానీ, కాప్ సెట్టింగ్ కానీ చాలా బాగుంది. సో రైతు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇస్తారన్నది కూడా ఒక్కసారి గమనిద్దాం. గతంలో మనం షెడ్యూల్ ఏదైతే అర్జున 999 నుంచి, హారియర్ నుంచి, దాంతోపాటు గలం స్ప్రే చేసి మళ్ళీ జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ కూడా స్ప్రే చేసి గత స్ప్రేయింగ్ ఇప్పుడు రీసెంట్గా మార్చి స్ప్రే చేయడం జరిగింది. గలము, హారియర్, మన రీసెంట్ గా జీనస్ నక్షత్ర కొట్టినాను సార్. కొట్టి దాని తర్వాత మార్చి కొట్టినాను సార్. ఓకే, జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ కొట్టక ముందు ఏంటి పరిస్థితి? జీనస్ నక్షత్ర కొట్టక ముందు ఎట్లా ఉంది సార్, గ్రోతింగ్ ఉండలేదు, పూత ఉండలేదు, అంతా వచ్చింది సార్. ఇట్లా బాగుంది. సో క్వాలిటీ గానీ ఇది గానీ అసలు లేదు. సో జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ కొడితే అంటు కొమ్మ ఎక్కువ పుట్టిద్ది, పూతలు ఎక్కువగా ఉంటాయి, క్వాలిటీ వస్తుంది, కాప్ సెట్టింగ్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. వచ్చిన ప్రతి పూటని కాప్ సెట్ చేస్తుంది. మీకు అనిపించిందా? బాగుంది సార్ రిజల్ట్. ఇప్పుడు ఎన్నిసార్లు కొట్టారు? జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ 2 సార్లు కొట్టారు. ఓకే, రీసెంట్ గా. దాని తర్వాత మహర్షి కొట్టినాను సార్. మహర్షి కొట్టి ఎన్ని రోజులు అవుతుంది? మహర్షి కొట్టి 4 రోజులు అవుతుంది సార్. ఓకే, మహర్షి కొట్టక ముందు ఏంటి పరిస్థితి? మహర్షి కొట్టక ముందర ఇట్లా ఉంది సార్, కాలిపోతుంది సార్. ఇప్పుడు కొట్టినప్పటి నుంచి 4 రోజులకే రిజల్ట్ తెలిసింది సార్. ఓకే, ఒకసారి గనక గమనిస్తే ఒకసారి రండి. సో ఇవన్నీ కూడా పాత ఆకులు అనమాట. సో ఇవన్నీ కూడా పాత 4 రోజుల క్రితం వచ్చిన ఆకులు కాలిపోయినాయి. సో ఇవి కూడా సకింగ్ చేసినట్టున్నాయి. కానీ మహర్షి కొట్టిన తర్వాత వచ్చే ఇగురు అనేది చాలా నీట్గా వస్తుంది. చూడండి, గమనించండి. సో చాలా చాలా నీట్గా మనకి ఆకులో ఇగురు అనేది లేకుండా, మామూలుగా అయితే ఇవన్నీ కాలిపోయినట్టు అగ్గిపుల్లతో కాల్చినట్టు కనిపిస్తూ ఉన్నాయి. సో దీనికి ముందు వచ్చినాయి, కానీ ఇక్కడ మటుకి మనకి వచ్చే ఇగురు మొత్తం కూడా నలుపుగా చాలా నీట్గా రావడం జరుగుతుంది. ఇది కొట్టిన తర్వాత పూతలో ఎక్కువగా త్రిప్స్ ఉన్నాయి అంటే ఒక్కసారి కనుక గరుడా 360 ఫాస్మేట్ వేసుకుంటే మొత్తం కాప్ సెట్టింగ్ కానీ, త్రిప్స్ కానీ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. సో మహర్షి బాగుంది అనిపిస్తుందా? బాగుంది సార్, రిజల్ట్ బాగుంది. రైతు కొట్టాల్సిన ముందే సార్. ఓకే, బాగుంది సార్, ప్రతి ఒక్క రైతు కొట్టాల్సిందే. సో ఎక్కడ తెచ్చుకున్నారు ఈ మహర్షి? శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఫెర్టిలైజర్లు తెచ్చుకున్నారు సార్. ఓకే, సో